వీడియో చేద్దామని కూర్చుంటే ఎటు చూసినా లైటింగ్ పడుతుంది. అందు గురించి కొంచెం తలుపు దగ్గరికి వేసి లైట్ వేసి చేస్తాం. ఇప్పుడు లైటింగ్ బాగుంది. ఇవాళ సోమవారం కదా, మార్గడి సోమవారం, అందుకని వైట్ డ్రెస్ కోడ్, ముత్యాలట అన్నీ బంగారమే కాక్కర్లేదబ్బా. సింగారం చాలా బాగుంటుంది. సింగారం అంటే 1 గ్రామ్ జ్యువెలరీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ లైఫ్ అంటే ఏముందబ్బా, 60 ఇయర్స్ అంటే తుస్సునైపోయినాయి. నాకైతే నేను మొన్నే పుట్టాననిపిస్తుంది. నేను మొన్నే కదా పుట్టాను, అప్పుడే 60 ఇయర్స్ వచ్చినాయి అంటే నాకు అనుకుంటున్నాను కదా. అవును, జీవితం ఊరికనైపోతుంది. ఇవైపోయేలోపు మనం ఏం తెచ్చాము, ఏం సాధించాము, ఏం తెచ్చింది లేదులే, ఏం తీసుకుపోయేది లేదు. కాకపోతే ఏం సాధించాం. మేమైతే మా భార్యాభర్తలు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ భవిష్యత్తులన్నీ సరిగ్గా చూసుకోవడానికి వాళ్ళకి ఏర్పాట్లు చేసేసాం. మేము ఉండటానికి ఒక ఇల్లు కట్టుకున్నాం, రెంట్ కోసం ఒక ఇల్లు కొనుక్కున్నాం కదా. కానీ ఆ రెంట్లు వస్తాయి అనుకునేలోపు అంకులు మూలపడ్డారు, హెల్త్ ఖరాబ్. ఆ ఇంటి అద్దెలు వచ్చే డబ్బులు లోనుకు పోతున్నాయి. ఈ గవర్నమెంట్ ఉందే చూసారా, గవర్నమెంట్ కరెంటు బిల్లుకి ఫంక్షన్లకి లింక్ పెట్టాడు. ఇప్పుడేమైంది, మనకు పెన్షను రాదు, ఇంటి అద్దెలు వచ్చినా లోన్లు పోతాయి. లాస్ట్కి మళ్ళీ పిల్లగాళ్ళ దగ్గర వచ్చి ఉండాల్సి వస్తుంది. వాళ్ళకు ఇష్టమైతే ప్రేమిస్తారు, కష్టం వచ్చినప్పుడు కోప్పడతారు. అన్నిటికీ అంటాం తప్ప మనం ఏమీ చేసేది లేదు. ఈ మధ్య ఒక ప్లాన్ చేస్తున్నాను, ఏమైనా ఆశ్రమాలకు వెళ్తే బాగుంటుందా, అక్కడ కూడా మనీ కట్టమంటారా ఏంటి అని ఆలోచన చేస్తున్నా. ఎక్కడైనా సందడి ఉండాలబ్బా ఈ వయసులో, భజన ఉండాలి. భజన రోజు సాయంకాలం 6 గంటల కాడి నుంచి 8 దాకా భజన చేసి ఏదో ఒక ముద్ద వాళ్ళు పెట్టింది తిని హాయిగా రెస్ట్ తీసుకుంటే ఆ నిద్రలో ప్రాణం పోయినా పర్వాలా. పిల్లల దగ్గర ఉండాలంటే నాకు చాలా బాధ వేస్తుందబ్బా. వాళ్ళని చూసినప్పుడు ఎంతో సంతోషం అవుతుంది, కడుపు నిండిపోతుంది. కానీ మనం వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ స్వేచ్ఛకు ఏమైనా అడ్డమేమోనని బాధ వేస్తుంది. నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఏదన్నా చెప్పాలంటే పిల్లలు టీవీలు చూస్తున్నారని, టీవీలు చూస్తే టైం అదే కదా, టీవీ చూడాలి, చదువుకోవాలి. కాబట్టి 1 గంట టీవీ చూసి 2 గంటలు చదువుకోమంటా నేను. కానీ వాళ్ళు 3 గంటలు టీవీ చూస్తామంటే నాకు బాధ వేస్తుంది. అలానే పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండి పట్టించుకోరేంటా అని బాధ వేస్తుంది. ఈ బాధలన్నీ కాకుండా హాయిగా రావు అనుకుంటా మనం భయం చేసుకుంటే మన పనిలో మనం ఎక్కడికో వెళ్ళిపోయామనుకో మనకి ఏ పేచీ ఉండదబ్బా. అందు గురించి దేవుడు ఏదన్నా నాకు దారి చూపిస్తే బాగుండు. ఏ కాశీ, లేకపోతే కాశీ అయితే బాగుంటుంది. ఇక చచ్చిపోయినా బాధ లేదు, ముందు నమోదు చేసుకుంటే వాళ్ళే దానం చేసేస్తారు. ఈ చుట్టాలు, బంధువులు, బాధ్యతలు, వీళ్ళు వచ్చి దినాలు తదినాలు మాస్కాలని పిల్లగాడిని శుభ్రంగా ఎక్కడ లేనిపోయిన ఖర్చులన్నీ పెట్టించి ఇక ఏం చేస్తారంటే అప్పులు పాలు చేస్తారు. అట్లీస్ట్ ఇప్పుడు ఒక మనిషి చచ్చినా బతికినా 4 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. అంతంత ఖర్చులు పెట్టాలి అంటే మనం స్పేర్ ముందు దాచుకునే అమౌంట్ ఉండాలి. వచ్చిన డబ్బులన్నీ ఈఎంఐకే పోతుంది, ఇంకా దాచుకునేది ఎప్పుడు, తినేది ఎప్పుడు. చెప్పాను కదా, బాధ్యతల్లోనే 60 ఏళ్ళు గడిచిపోయినాయి. దాస్తామనే ఆలోచన రాలేదు, దాచుకుందామన్న ఆలోచన కూడా రాలేదు. ఉన్న కొద్ది డబ్బులతో ఇల్లు కట్టాం. కాబట్టి కాశీ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దహనం కూడా అక్కడ చేస్తారు. ఇక ఆయనలో ఐక్యమైపోవటమే కదా, మళ్ళీ జన్మ ఉండదు. ఇక
అలాంటి ఏర్పాటు నాకు చేసేస్తే బాగుండబ్బా కాశీ విశ్వేశ్వరుడు. నాకు కొద్దిగా లోన్ బాధ్యత ఉంది, ఆ బాధ్యత అయితే కంప్లీట్గా తీసేసి పట్టా కాగితాలు తీసుకొచ్చి రుణ బాధల్లో ఎవరు బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోకూడదట. రుణాలన్నీ కంప్లీట్ చేసుకుని ఎవ్వరికి మనం రూపాయి ఇచ్చే పని లేదు, ఎవ్వరు మనకి రూపాయి ఇవ్వాల్సి ఉంటే ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రం ఇంకెవరికైనా రూపాయి ఇవ్వాల్సి ఉంటే మాత్రం అస్సలు ఆ బాధ్యత నుంచి పారిపోకూడదు. ఎన్ని కష్టాలైనా సుఖాలైనా ఆ రుణం తీర్చిన తర్వాత నాకు స్వామివారి సన్నిధిని చేరుకోవాలనిపిస్తుంది. ఆ ఈశ్వేశ్వరుడి దయ వల్ల ఏ హార్ట్ అటాక్ వచ్చి పైకి పోయినా పర్వాలేదు కాకుండా, కానీ ఆ యాత్ర చేయించి ఆయన స్వామి దగ్గర ఉంచుకొని అక్కడైనా నన్ను తల్లాక్యం చేసుకున్నా పర్వాలేదు. దీని రిటైర్మెంట్ ఈ 65 సంవత్సరం వచ్చింది కదా, నాకు న్యూ ఇయర్ వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హాయిగా ఆనందంగా ఉండండి. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోండి. మాలాగా ఎవరు పొరపాట్లు చేయమాకండి. ఎందుకంటే మేము గబిక్కన ఇల్లు దాటామబ్బా, ఇల్లు దాటి బయటకు వచ్చాం. ఆ ఫ్యామిలీలో ఉమ్మడి ఫ్యామిలీలో ఉండాలని చిన్నతనం నుంచి కోరుకుండేది. మా అత్తగారి దగ్గర ఉన్నా నేను. మా అత్తగారి దగ్గర ఉంటే మా దగ్గర వద్దు, మీరు వెళ్ళండి, వేరే వెళ్ళండి అని మమ్మల్ని వేరే పంపించింది. మీరు ఉంటాను అత్తయ్య, మీతోనే ఉంటాను అత్తయ్య గారు అంటే తను ఒప్పుకోలేదు. ఇక్కడ నా కొడుకు కోడలతో అయినా కలిసి ఉందామంటే కలిసే ఉన్నాను. ఇప్పుడు 7 సంవత్సరాలు నిండి 8వ సంవత్సరం వచ్చింది, కలిసే ఉంటున్నాంలే. కానీ నాకు ఎక్కడో అనిపిస్తుంది వాళ్ళు బాధపడుతున్నారని. ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ మన ఇంటికే పోయి మళ్ళీ వండుకొని మనం తిని ఇంకా ఈ జీవితానికి మనం వంట పెట్టుకొని తినాల్సిన అవసరం లేదనిపిస్తుంది అబ్బా. ఎక్కడన్నా రామనామ కీర్తనలు చేసుకుంటూ సన్నిధానంలో అలా తను చాలించాలని ఉంది. నాకు ఈ అదృష్టం ఏ రూపాయన భగవంతుడు ప్రసాదిస్తాడో నాకు తెలియదు, కానీ నాకు ఇంకా భగవంతాల మీద ఇంట్రెస్ట్ లేదబ్బా. ఎవరిని చూసినా ఏదో చెప్తారు, మాట్లాడొద్దంటారు, ఆడొద్దంటారు, పాడొద్దంటారు. నాకు చాలా పెద్ద పెద్ద డ్యాన్సులు వచ్చప్ప, నాట్యాలు వచ్చు, కానీ సమాజం కోసం మన పిల్లలు ఎక్కడ బాధపడతారోనని నేను చెయ్యనబ్బా. నేను చాలా మంచి డాన్స్ చేయగలను, మంచి కీర్తనలు పాడగలను, మంచి కవిత్వాలు రాయగలను. ఎవరైతే దానికి ఎవరే అబ్జెక్షన్ చెప్పేదేం లేదులే, కవిత్వాలు రాస్తే కావ్యాలు రాస్తే. కానీ అయితే నాలో ఉన్న చాలా కోరికలు నాకు తెలియకుండా 67 వయసు వచ్చింది. ఇంకెప్పుడు ప్రదర్శించిన ఏ ఉపయోగం లేదు. కానీ నేను శేష జీవితం స్వామి కాశీ విశ్వేశ్వరుడు అక్కడ ఐక్యమైపోవాలని తప్ప నాకు ఆ స్వామి ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు. కానీ అక్కడ సన్నిధాన అస్తమానం శివుడిని చూడవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, కూర్చున్నంతసేపు కూర్చోవచ్చు. ఎక్కడన్నా భజనలు చేసే మందిరాలు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ కాసేపు ఉండొచ్చు, వచ్చి ఏ సత్రంలో పడుకొని రావచ్చు. అంకుల్కు నాకు ఆ ఏర్పాటు చేస్తే బాగుండు. కాశీ విశ్వేశ్వరుడు శివుడు ఆజ్ఞ లేని ఏమైనా కుట్టదంటారు కదా, ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు నాకు ఇంతకన్నా ఈ జీవితంలో ఇంకేం వద్దప్ప. అసలు ఎవరితో ఉండాలని కానీ, ఎవరితో ఉండాలని కానీ, ఇంకా ఎవరికి మన అవసరం ఉందని కానీ నేను అనుకోవట్లేదు. స్వామివారు ఈ జీవితం ఇచ్చాడు కాబట్టి జీవితం ఎంత త్వరగా ముగించి ఆయనలో ఐక్యం చేసుకుంటే నాకు అంత సహాయం చేసినట్టు అవుతుంది నా తండ్రి. ఓకేనా? బాగుందా? ఎందుకు ఈ వైరాగ్యం అంటావు? ఎంత ఫ్యాషన్ పడుతున్నావు, ఎందుకు వైరాగ్యం అంటావు? ఫ్యాషనేనబ్బా, వైరాగ్యమే. ఫ్యాషన్ అంటే ఏముంది, చక్కగా ఉన్న బట్టలు వేసుకొని అంత చక్కగా అలంకారం. చనిపోయినప్పుడు కూడా నన్ను ఇట్లాగే చక్కగా అలంకారం చేసి స్వామివారి సన్నిధిలోకి తీసుకెళ్ళిపోవాలి, ఆయనలో ఐక్యం చేసుకోవాలి. గోదాదేవిని కనుక రంగస్వామి ఐక్యం చేసుకున్నట్టు ఆ శ్మశానం కట్టెల్లో కాలిపోతుంటే ఈ దేహం ఆ సుగంధమైన వాసన స్వామివారు ఆస్వాదిస్తుంటే చాలా బాగుంటుందబ్బా. నాకు ఆ ఊహే చాలా బాగుంది కదా. ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే, బాయ్.